తిరుపతి జిల్లా ఆవిలాలలో ఎమ్మెల్యే పులవర్తి నాని, మంత్రి అనగాని భూ కబ్జాలపై మాట్లాడిన రిటైర్డ్ జడ్జ్ గుర్రప్ప నాయుడుపై కుట్రలు జరుగుతున్నాయి. ఆయనపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎంఆర్పల్లిలో గుర్రప్ప నాయుడు కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కి జరిపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గమనించిన గుర్రప్ప నాయుడు జిల్లా ఎస్పీ అలాగే ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆవిలాల పంచాయతీ పరిధిలో 100 కోట్ల విలువైన భూముల తప్పుడు రిజిస్ట్రేషన్ ఘటనపై బాధితుల తరపున కేసు టేకప్ చేశారు గుర్రప్ప నాయుడు. ఈ ఘటనపై గతంలో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే పులవర్తి నాని, మంత్రి అనగాని సత్యప్రసాద్ భూ కబ్జాలను బట్టబయలు చేశారు. దీంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అసభ్య పదజాలంతో రిటైర్డ్ జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో కూడా ఇటీవలే వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎంఆర్పల్లిలో ఉన్న గుర్రప్ప నాయుడు కార్యాలయం వద్ద ఆఫీస్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ జరపటం దాడికి కుట్రే అని భావిస్తున్నారు. రెక్కీ నిర్వహించిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డ్ అయింది. వేరే టెక్నీషియన్ పిలిపించి 2 రోజుల ముందు తీపిస్తే సస్పీషియస్గా ఉన్నాయి ఒక 4 మూమెంట్స్. నాకెందుకో డౌట్ వేసింది. మొన్న ప్రెస్ రిపోర్ట్ పెట్టాం కదా, అడ్వకేట్కి ఎవరు ఎనిమిస్ ఉంటారులే, ఎవరో దాంట్లో అఫెండ్ అయిన వాళ్ళు పంపించింటారులే అనే ఉద్దేశంతో ఏమండి ప్రెస్ మీట్ ఆ ల్యాండ్ గ్రాబర్స్ గ్రాబ్ చేస్తున్నారు అని పెట్టాను నేను. బిహైండ్ ఎవరో ఉన్నారు అని కూడా చెప్పాను నేను ఎవరు స్పెసిఫిక్ గా ఒక వ్యక్తి పేరు చెప్పలేదు. ఆ వ్యక్తులు ఎవరో ఇది చేసినట్లు రెక్కి కండక్ట్ చేసినట్లు నాకు అనిపించి ఇమ్మీడియట్ గా ఫోటోలు కూడా తీసి ఎస్పీ గారికి, లోకల్ ఎస్వి యూనివర్సిటీ పీసీకి ఇది ఎస్హెచ్ఓ కూడా పంపించి ఆ వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ మూమెంట్స్ చూస్తా ఉంటే యాంటీసిడెంట్స్ సస్పెక్ట్స్ గా ఉన్నాయి. వాళ్ళను వాళ్ళు ఎవరు ఇండివిజువల్స్ వాళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అసత్యం చేయమని చెప్పేసి నేను రిపోర్ట్ కూడా పంపిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.